రామచంద్రమూర్తి త్రేతాయుగంలో 16 అణాల ధర్మాన్ని ఎలా పాటించాడో, సన్యాసాశ్రమ ధర్మాన్ని తూచా తప్పకుండా అట్లా పాటించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి జీవితంలో ఒక్కనాడు కూడా వాహనం ఎక్కకుండా పాదచారి అయి ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి గొప్ప తపోనిష్టాగరిష్ఠులై వారొక్క మాట అంటే అట్లా జరగవలసిందే. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే ఇప్పటికీ మీరు కామకోటి పీఠానికి వెళ్ళి అడగండి, చెప్తారు. ఒకప్పుడు కలవై నుంచి వస్తున్నారు స్వామివారు, చాలా దూరంలో ఉన్నారు. అకస్మాత్తుగా వెనక్కి తిరిగి అడిగారు, ఏమో ఈ కామాక్షి ఇవాళ బయటికి వచ్చి ఊరేగింపు అయిపోతుందా అన్నారు. సమయం అయిపోతోందండి, కామాక్షి ఇవాళ బయటికి వచ్చేసి ఉంటుంది. కామాక్షి రావడం అంటే ఉత్సవమూర్తి యొక్క ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు అయిపోతూ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతుందేమో అన్నారు. ఎలా వెళ్ళిపోతుందో మనం రాకుండా అమ్మ మనని ఊరేగింపులో నడవనివ్వదు అని నడుస్తున్నారు. ఆయన వాహనం ఎక్కరు, నడిచి వెడుతున్నారు. అకస్మాత్తుగా అమ్మవారి ఊరేగింపులో ముందు పెడుతున్నటువంటి ఏనుగు అడ్డంగా పడుకుంది. మళ్ళీ మహాస్వామి వారు వచ్చి కొబ్బరికాయ కొడితే తప్ప ఏనుగు లేవలేదు. అప్పుడు ఏనుగు లేచి నడిచింది. ఒకసారి కాదు, ఆయన జీవితంలో ఆయన ఒక మాట అన్నారంటే ఆ మాట అట్లా అయిపోవలసిందే. అంతటి తపోనిష్టాగరిష్ఠులు. వారికి గో సంరక్షణ అంటే ఎంత ప్రీతో. 99 సంవత్సరముల వయస్సు దాటిపోయి శతవర్షీయులై 100 సంవత్సరముల వయసు వచ్చిన తర్వాత కామకోటి పీఠంలో ఒక పాక వేయించుకొని పక్కన ఆవుని కట్టించుకొని ఉండేవారు. ఎంత రాత్రి వేళైనా సరే ఆవు ఈనుతోంది అంటే ద్విముఖం, ముందు ముఖం ఉంటుంది, వెనక ముఖం ఉంటుంది, దూడ పుడుతోంది కాబట్టి భూప్రదక్షిణంతో సమానమని అప్పుడు ప్రదక్షిణం చేసి ఎంత రాత్రి అయినా సరే 100 సంవత్సరముల వయసులో కూడా దానికి బియ్యం బెల్లం తినిపించి దూడ పుట్టిన తర్వాత పడుకునేవారు. ఒకానొక సందర్భంలో అయితే తన తపశ్శక్తిని ధారపోసి ఈనలేకపోతున్నటువంటి ఒక ఆవుకి దూడ పుట్టేటట్టుగా అనుగ్రహించారు. ఆవు దూడ క్షేమంగా ఉండేటట్టు. ఆయనకి గోవు అంటే ప్రాణం. ఆయన అలా వెడుతూ